హలో వ్యూవర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బాలయ్య బాబుకుండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఫారిన్‌లోకి వెళ్ళినా కూడా అక్కడ థియేటర్స్‌లో కానీ, ఈవెన్ వేరే వాళ్ళ సినిమాకి వెళ్ళినా కూడా అక్కడ సినిమా అంతా అయిపోయిన తర్వాత జై బాలయ్య, జై బాలయ్య అని అరుస్తూ ఉంటారు. ఇదంతా మామూలే. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి. కాకపోతే ఓటీటీ సంస్థలు, పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలు వాళ్ళు బేసిక్‌గా ఎలాంటి పెద్ద సినిమా హీరోలొచ్చినా కూడా అంతగా పట్టించుకోరు. ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఎస్పెషల్లీ బాలయ్య బాబు సినిమాకి ఒక పోస్టర్ రెడీ చేసి, ఆ నెట్‌ఫ్లిక్స్‌కి సంబంధించిన పోస్టరు దాన్ని వైరల్ చేసి, జై బాలయ్య అనడం అనేది చాలా గ్రేటు. అసలు అలా నెట్‌ఫ్లిక్స్ ఎందుకు చేసింది? దాని వెనకాల ఉన్నటువంటి సిట్యుయేషన్ ఏంటో ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. సో, బేసిక్‌గా ఓటీటీ లాంటి పెద్ద సంస్థ జై బాలయ్య అని చెప్పి ఒక పోస్టర్ పెట్టి అంతగా హైప్ ఇవ్వడానికి గల కారణం ఏంటండి? మనకి చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు. ఎక్కడో నిర్మాణమైన ఇంగ్లీష్ సినిమా మన ప్రాంతీయ భాషలోకి ఎందుకు డబ్ అయింది అంటే, ఎవరో ఉత్సాహంగా దాన్ని రైట్స్ కొని డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ పబ్లిష్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే వాళ్ళు కూడా అంత వాస్ట్‌గా విస్తరించి ఉన్నారు. ఇంగ్లీష్ సినిమాల్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోర్చుగీస్, ఫ్రెంచ్, స్పానిష్ అన్నిట్లోనూ విడుదల చేస్తున్నారు. మన రాజమౌళి గారి పుణ్యమాన మనం కూడా ఇప్పుడిప్పుడే ఆ స్థాయికి వెళ్తున్నాం. జపాన్లో, చైనాలో రిలీజ్ చేసుకుంటున్నాం. ఇది అందరు ప్రొడ్యూసర్స్కి ఇంతకుముందు తెలియదు పాపం. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో, ఈస్ట్ వన్ కలర్ రోజుల్లో, 90sలో ప్రొడ్యూసర్స్కి నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, నువ్వేం చేస్తున్నావు, ఇక్కడిక్కడే భాషల్లో రైట్స్ అమ్మేస్తున్నావు లేదా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకుంటున్నావు. నీ ప్రోడక్ట్ని ప్రపంచంలో ఏ భాషలో అయినా నువ్వు విడుదల చేసుకోవచ్చు. నీ దగ్గర ఇంకా సత్తా ఉంటే ఏలియన్స్ వేరే గ్రహానికి వెళ్ళి కూడా వాళ్ళ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. అంటే నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది. అట్లా జపాన్లోను, చైనాలోను బాహుబలి, తర్వాత RRR ఇట్లా కొన్ని సినిమాలు వెళ్ళేసరికి ఇప్పుడు అన్నిటికీ మార్గం చాలా ఈజీ అయింది, రిలీజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అఖండ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కొన్ని భాషల్లో అవైలబిలిటీలో ఉంది. ఈ కొన్ని భాషల్లో అవైలబిలిటీలో ఉన్న సినిమా ప్రాంతీయ సినిమా, ఒక దేశానికి చెందిన ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన సినిమా ఇది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంటే ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. వాళ్ళకి అర్థమైనా కాకుండా ఏంటిది అని. ఎందుకు అంటే ఇండియాలో దానికి వ్యూస్ ఎక్కువ వచ్చేసరికి అది ఎప్పుడు టాప్ 1, 2, 3, 4లో ఉంటుంది. మన టాప్ 1, 2, 3, 4లో ఇప్పుడు స్క్విడ్ గేమ్ ఉంటుంది, లేకపోతే ఏదో థ్రోన్స్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో డ్రాగన్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఒకటి రెండు మన ఇండియన్ సినిమాలు ఉంటాయి. అవి అటు ఇటు మారుతా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని IPC 374 అనో లేకపోతే హక్ అనో కొన్ని ఉంటాయి. అది ఇండియన్ లాని బేస్ చేసుకున్న సినిమా కాబట్టి ఇండియన్స్ అందరూ చూసి దాన్ని హైప్ చేస్తారు. ప్రపంచం చూడదు, ఎందుకంటే వాళ్ళకి నీ లాస్ అవసరం లేదు. కొన్ని సినిమాలు ఏంటంటే వాళ్ళకి అర్థమైన కాకుండా ఏంటిది అని చూస్తారు. ఇప్పుడు అఖండని ఎందుకు అందరూ చూశారు అంటే, ఎంత హిట్ అయింది మహాకుంభ్, జన్మకు ఒకసారి వచ్చే కుంభమేళ. 60 కోట్ల మంది హిందువులు వెళ్ళారు, ఇంకా చాలా మంది వెళ్ళలేకపోయారు. వాళ్ళందరూ అఖండ సినిమా చూసి ఓహో కుంభమేళ ఇలా జరిగిందా అని వెళ్ళలేని వాళ్ళు చూసి ఆనందించడం, వెళ్ళిన వాళ్ళు ఇంకోసారి గుర్తు చేసుకోవడం, ఇదంతా మనం చూసాం కదా, నేను ఇక్కడ మునిగాను, నువ్వు అక్కడ మునిగావని. అందరూ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు, నార్త్ ఇండియా మొత్తం ఓన్ చేసుకుంది ఆ సినిమాని. అయితే కర్మ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో దాన్ని ఫ్లాపు అన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మన సినిమాని నార్త్ వాళ్ళేమో ఇక్కడ పెట్టుకున్నారు, ఏదో వచ్చింది ఒక లాంగ్వేజ్లో అని. వాళ్ళకి అర్థమై లేని లాంగ్వేజ్లో హిందీలోనో దేంట్లోనో అలా చూసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో ప్రపంచమంతా చూస్తూ ఉంది. ఏంటిది సనాతన ధర్మం అంటే ఏంటి, వాళ్ళ దేశంలో ఎందుకు ఇలా జరిగింది, అంతమంది అక్కడికి ఎందుకు వెళ్ళారు, 140 ఏళ్ళకు వచ్చింది అసలు ఏంటది. మన దగ్గరే కదా జాతరలు, వేరే ఫారిన్ కంట్రీస్లో ఉంటాయో లేదో నాకు తెలియదు. మన దగ్గరే ఇప్పుడు సమ్మక సారక్క అయినా, సిరిమాను పైడితల్లైనా, గంగమ్మ జాతర అయినా, గంగానమ్మ జాతర అయినా మన దగ్గరే, నాగోబా జాతర లాంటివి. మిగతా బయట ట్రైబ్స్లో ఏ అమెజాన్ అడవులలో ఎక్కడో ఉంటాయేమో మనకు తెలియదు, కానీ ఇక్కడైతే మనకు చాలా గ్రాండ్గా చేసుకుంటాం. ఎక్కడ ఏ జాతర అయినా సరే తండోపతండాలకు వస్తారు. అండ్ మన టెంపుల్స్కి ఉన్న విజిటింగ్ కూడా ఎక్కువే. ఏ టెంపుల్ తీసుకున్నా, తిరుమల తీసుకున్నా, అరుణాచలం తీసుకున్నా, అన్నవరం తీసుకున్నా, వేములవాడ, యాదగిరిగుట్ట, ఏవైనా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర టెంపుల్స్కి. పండుగ వేళల్లో ఇంకా ఎక్కువ. సో ఇట్లాంటివన్నీ అందులో చెప్పేసరికి డాక్యుమెంటరీ రూపంలో చూస్తారు మనవి. ఇప్పుడు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ఇండియన్ కల్చర్స్, ఫెస్టివల్స్ అని డాక్యుమెంటరీలు తీస్తే వాళ్ళు చూసేవాళ్ళు ఏంటిది అని. ఒక సినిమా లాగా వచ్చింది కాబట్టి పీపుల్ ఆర్ ఎంజాయింగ్, అంతవరకు అయితే చెప్పుకోవచ్చు. అయితే అఖండ సినిమాకున్న రేర్ రికార్డ్ ఏంటంటే, పార్ట్ 1 2 తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అయింది, తెలుగు సినిమా. ఆ టైంలో పాండమిక్ సిచ్యువేషన్.
అంటే ఏంటి, ఒకడిక్కడ ఒకడక్కడ ఒకడక్కడెక్కడో కూర్చోవాలి. 50% ఆక్యుపెన్సీ ఇటు తెలంగాణలో. ఆంధ్రాలో 50% ఆక్యుపెన్సీతో పాటు ఇంకో గుదిబండ. అప్పుడు జగన్ రేట్లని తగ్గించాడు, 10 పైసలకి ₹10 టికెట్లు అమ్మాడు. ఆ రోజుల్లోనే 200 CR వసూలు చేసింది. అంటే ఒకవేళ ఆ టైంలో పాండమిక్ సిచ్యువేషన్ లేక టికెట్లు రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉండి, అదనపు షోస్ వేసుకునే సౌలభ్యం ఉండి, బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించుకునే సౌలభ్యం ఉంటే ఇంకెంత వచ్చేది? కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అట్లీస్ట్ ఈజీగా ఒక 500 CR అయితే అట్లా తీసే పెట్టేది. అట్లాంటిది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. అందరికీ ఇంట్రెస్ట్ వచ్చింది. పైగా సనాతన ధర్మం గురించి ఆయన ఓ ప్రవచనంలా చెబితే నార్త్ ఇండియా అంతా ఇలా వింటుంటే మనోళ్ళు ఏంది ఉపన్యాసం అన్నారు. నిజం, ఇలాగే అన్నారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా నువ్వు థియేటర్లో ఎంతసేపు ఫ్లాపు అన్నా ఓటీటీలో అది హిట్ అని మాత్రం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే నెట్ఫ్లిక్సే ఏంది ఇది, ఓ చిన్న ప్రాంతీయ సినిమా నేను ఇక్కడ వేస్తే ఎంతో పెట్టి కొన్నావు, అలా ప్రచురించా, అదే పనిగా చూస్తున్నారు. రోజు దాన్ని టాప్ 1, 2, 3, 4లో ఎక్కడో దగ్గర పెడుతున్నారు. ఎన్ని కొత్తవి వచ్చినా కూడా మళ్ళీ టాప్ 1, 2, 3, 4లోనే అక్కడ తిరుగుతూ ఉంది. ఒక ప్రాంతీయ సినిమా ఇది, ప్రపంచమంతా చూసే అవతారం అయితే కాదు కదా, కాదు, ఒక చిన్న ప్రాంతీయ సినిమా. మీతో ఎవరికి అసలు ఈ కల్చర్స్ తెలియదు, ఈ రిలీజియన్ తెలియదు, ఏమీ తెలియదు. మన ఇండియాలో మాత్రమే కొంచెం ఎక్కువ చూస్తారు, పైగా సౌత్ ఇండియన్స్ ఇంకా బాగా చూస్తారు, అర్థమవుతుంది కాబట్టి. బట్ పీపుల్ వాళ్ళు ఆ హిమాలయాలను చూస్తున్నారు అండ్ ఆ ప్రదేశాలన్నీ, అరే ఇండియా బాగుంది అంటే టూరిజం వైజ్గా కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇట్లాగే పోతుంటే యునెస్కో కూడా గుర్తించి ఆల్రెడీ రీసెంట్గా మన రామప్పని వారసత్వ సంపద చేశారు. యునెస్కో రేంజ్కి వెళ్తే ఇంకా బోల్డ్ అనే టెంపుల్స్ కూడా వాళ్ళ వారసత్వ సంపదగా చేసి ఇంకా టూరిజాన్ని పెంచుతారు. ఇట్లాంటి సినిమాలు ఎక్కువ ఆడుతూ ఉంటాయి. సో అక్కడ చాలా రేర్ రికార్డు. నెట్ఫ్లిక్సే తన సొంత అకౌంట్లో ఫోటో షేర్ చేసి జై బాలయ్య అని రాశారు. ఏమనాలో తెలియట్లా, ఎతుకుతుంది, ఏఐలో కొడితే జై బాలయ్య అనే వస్తుంది. అంటే ఫేమస్ డైలాగ్ ఫర్ దిస్ ఫోటో అని చెప్పి, ఫర్ దిస్ గై అని చెప్పి బాలయ్య ఫేస్ వేసేసి అంతే ఫస్ట్ జై బాలయ్య అని ఇస్తుంది నీకు. నువ్వు జెమినీ కానీ ChatGPT కానీ గ్రోక్ కానీ. సో ఈ నినాదం బాగా ఫేమస్ అయింది కాబట్టి వాళ్ళు కూడా అలా రాసుకున్నారు. సో ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అందరికీ పూనకాలు అనమాట. జై బాలయ్య అంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం. అంటే కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా వేయించుకున్నారు పోస్టర్స్ అని వింటున్నాం. అదే చెప్తున్నా, డబ్బులు ఇచ్చి వేయించుకోవడానికి వెనకాల మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని కలెక్షన్లు ఎప్పుడు ఇలా వీళ్ళు పాపం. సినిమా ఆడినంత కాలం ఆడింది, టికెట్ రేట్లు కూడా పెంచుకోలేదు. ఆంధ్రాలో పెంచారు కానీ ఇక్కడ కొంచెం ఏదో పర్వాలేదు అన్నట్టే ఆడిపించారు. అంటే ఆ సినిమా కొంచెం ఇబ్బందిగా రిలీజ్ అయింది కదా, ఈ రోజు అనుకుంది నెక్స్ట్ వీక్ రిలీజ్ అయింది. అయినా సరే ఆడొద్దులేని వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి డబ్బులు ఇచ్చేదేనే నేను పైన పెడుతుంది అనుకుంటే అందరూ డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారు కదా. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు, కొన్ని కోట్ల సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్ని ఓటీటీలో కలుపుకుంటే. నెట్ఫ్లిక్స్లో కూడా 1,00,000కు పైగా సినిమాలు ఉంటాయి. వాళ్ళు అది కూడా పైన వేసుకుంటారుగా. నెట్ఫ్లిక్స్ ఏం చేస్తుంది అంటే కొన్నా కూడా జీవితకాలం ఉండదు నీ సినిమా అందులో. అదేంటిది రిమూవింగ్ సూన్ అని వస్తాయి తెలుసా. కొంతకాలం తర్వాత తీసేస్తుంది అది అందులో నుంచి. వాళ్ళు మళ్ళీ ఇంకో సన్నెక్స్లోనో లేకపోతే ప్రైమ్లోనో సెకండ్ సేల్ చేసుకోవాలి, థర్డ్ సేల్, ఫోర్త్ సేల్ అవుతుంది. అట్లా చేసుకోవాలి. బట్ వీళ్ళంతటి వీళ్ళు వేయడం ఫస్ట్ టైం. అట్లా అనుకుంటే ఇంటర్నేషనల్ సినిమాల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. అవతార్ వాడికి డబ్బులు లేవా? వాడు ఈ సంవత్సరం అంతా టాప్ 1 వేసుకోవచ్చుగా. అట్లేం లేదు, ఒక ప్రాంతీయ సినిమాకు ఒక అరుదైన గౌరవం అంతే. అది అట్లా డబ్బులు పెట్టే చేయాలి అనుకుంటే మనకు ఆస్కార్ వచ్చినా డబ్బులు పెట్టి కొన్నారంటారు, ఎవడన్నా ఫిలింఫేర్ ఇచ్చినా డబ్బులు పెట్టి కొన్నారంటారు. అంటే అరుదైన గుర్తింపులు వస్తే డబ్బులు పెట్టి కొన్నట్టు, అదే గుర్తింపు మిగతా వాళ్ళు ఎవరికన్నా వస్తేనేమో చాలా జెన్యూన్గా వచ్చినట్టు. అట్లేం లేదు, ఇది రేర్ రికార్డ్ యాక్చువల్లీ. రైట్, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.